గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, అయ్యా నమస్తే. మాది చిన్నముషివాడ పెందుర్తి మండలం అయ్యా, విశాఖపట్నం డిస్టిక్, ఆంధ్ర. సార్, మీరు సంపద సృష్టిస్తున్న సంపద ఇళ్లలో పిల్లలు సృష్టిస్తున్నారా లేకపోతే ఆంధ్ర సంపద సృష్టిస్తున్నారు సార్? మీ కార్యకర్తలు ఏడు చేస్తున్నారో తెలుసా ఊర్లోని? మీ కార్యకర్తలు మరియు మీ ఎమ్మెల్యేల తాలూకా వాళ్ళు ఆ బీజేపీ ఏకమయ్యి, సేనాపతి తర్వాత జనసేన మీ కూటమి ఏకమయ్యి సంపద సృష్టించడం అంటే మీరు ఇచ్చిన ఫ్రీ బస్సులకి రోజు రోడ్ల మీద తిరగడం, ఇళ్లల్లో ఉండకుండా లాడ్జీలు పక్కన కట్టారు. ఊర్లో ప్రతి అడుగుకి 10 అడుగులకు ఒక లాడ్జీ కట్టారు. వాళ్ళ ముక్కు వాళ్ళ బొక్క స్టోరీలతోని ఆడు ఫ్రీ టికెట్ ఇస్తున్నాడు. ఆ టికెట్ తీసుకెళ్ళి ఎవడింట్లో ఒకడు ఉంటే ఆడింటి ముందు వేస్తున్నాడు. ఆడేం చేస్తున్నాడంటే ఆడి మీద దొంగ కేసులు, రంకు కేసులు కట్టి ఆడిని తీసుకెళ్ళి బొక్కలేయడం, దొరికితే ఆడి అవయవాల ముగ్గు తవ్వడం, ఆడికి చంపేయడం. మీ పల్లెటూరుకి ఊరి మీద పొద్దుట్లేసి రోడ్ల మీదే ఏ బస్సు ఖాళీ ఉండట్లేదు. మీరు సంపద సృష్టిస్తున్న సంపదకి చెప్తున్నాను, ఏ బస్సు ఖాళీ ఉండట్లేదు. చదువు శంకనాకి పోయింది, ఎవ్వడికి మంచి జరగట్లేదు. ఒక దగ్గర జరిగితే రోడ్ల మీద డిఎస్సి ఎప్పుడు 40కి సంబంధించి దానికి సంబంధించి ఒక క్లారిటీ లేదు, ఒక పద్ధతి లేదు. మీ సంపద అనేది ఎంత దారుణంగా ఉందో, కనీసం మీకు నాలెడ్జ్ ఉందో లేదో కూడా. సంపద సృష్టిస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ ఎక్కడ ఆంధ్రాలో మాత్రం ఎక్కడ ఉపయోగం లేదు. బీహార్ కన్నా దారుణం అయిపోయింది. ఉమ్ములు పోయడం, ఉచ్చల పోయడం, ఇళ్లల్లో దొంగతాళాలు తీయడం, దానికి యాప్ల ద్వారా దానికి ఎంత దరిద్రం అంటే పల్లెటూర్లన్నీ రెచ్చగొడిచారు. వాళ్ళకి రోజంతా పనిపాటు ఉండట్లేదు. ఊరి మీద రోడ్ల మీద తిరుగుతున్నారు, బస్సుల్లో తిరుగుతున్నారు, ఊరి మీద తిరుగుతున్నారు. ఎక్కడా ఒక పద్ధతి లేదు, పాడు లేదు. డిఎస్సిలో అయితే నా నెంబర్ లేదు అసలు. ఎగ్జామ్ రాశాను, కనీసం పోనీ ఎగ్జామ్ రాసినందుకు అందులో 0 అయినా ఉండాలి కదా సార్. పోనీ 0 మార్కే వచ్చింది, నేను చదవలేదు, 0 మార్క్ వచ్చింది. పోనీ నా 0కైనా నా నెంబర్ అందులో కనిపించాలి కదా, అది లేదు. అడిగితే రివర్స్ కేసులు వేస్తున్నారు మీ వాళ్ళు. ఏసీ వాళ్ళందరితో పందిలోలతో మందలోలతోని మందులు పోయించి, ఉమ్ములు పోయించి, యాసిడ్లు పోసి, అయ్యది కనికట్లు, శ్రీలంగులు, అమ్మవారని, కొజ్జాలని, ఇలాంటివి లేనివన్నీ క్రియేట్ చేసి మనుషులు ఇబ్బంది పడుతున్నారు. ఇటు పోలీస్ స్టేషన్ ఖాళీ ఉండట్లేదు, ఇటు మాకు ఖాళీ ఉండట్లేదు. ఇళ్లలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అయ్యా, కొద్దిగా ఆలోచించండి. పెద్దవాళ్ళు, మీకు చేత కాకపోతే రాజీనామా చేసేయండి. ఆంధ్రాకి పట్టిన దరిద్రం వదులుతుంది. నేనైతే అదే చెప్తున్నాను. మీకు తెలిస్తే పద్ధతిగా నడుచుకోండి, ఒక మంచి చేయండి. లేదనుకుంటే దయచేసి రాజీనామా చేసేయండి. చేతనైన వాళ్ళే చేస్తారు. రోజు రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఏడ్ చేస్తున్నారయ్యా. మీరు జనరల్గా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారిని సపోర్ట్ చేస్తున్నామని కాదు, ఆయన కరోనా మొత్తం ఎన్ని కోట్ల మందికి ఆయన వ్యాక్సిన్ పోయించారు. అంటే రోగాలతో మంచాల పడుకున్న వాళ్ళకి ఎక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఖాళీ లేని టైముల్లో కూడా అందరినీ బాగు చేయించారు. ఇంటింటికి సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఎన్నో రోడ్లు బాగు చేశారు. తర్వాత కొత్త కొత్త బ్రిడ్జీలు వేశారు. తర్వాత స్కూళ్ళు బాగు చేశారు. చెరువులు ఇవన్నీ నీరు వచ్చి మొత్తం కప్పెట్టేశారు. 2023 జూలై 1 నుండి మొత్తం కప్పెట్టేసి వాళ్ళందరినీ కప్పెట్టేసి కొత్త అపార్ట్మెంట్లు కట్టుకొని కొత్త గుళ్ళు కట్టి ప్రాణప్రతిష్ఠలో బతుకున్న వాళ్ళకి కప్పెట్టాడు. ఏంటి సార్ ఇది? ఇంత దారుణం ఎక్కడైనా ఉందండి మీ బ్యాచ్కి? ఒకసారి ఆలోచించండి సార్. ఎంత పల్లెటూరిని మీరు సపోర్ట్ చేస్తే చేయొచ్చు, కానీ మరి ఇంత దారుణమైన క్రిమినల్ పనులు మాత్రం చేయకూడదు. కొద్దిగా మీరు ఆలోచించండి. పిల్లల సంపద అంటే కేవలం పిల్లలు కాదు సార్, తెలివిగా బతకడం, ఎవరి మీద ఆశపడకుండా బతకడం, ఎవరి మీద పైసా ఆశపడకుండా డిపెండ్ అవ్వకుండా బతకడమే నిజమైన బతకడం. ముందు అది క్రియేట్ చేయాలి. మీరేదో పెద్దవాళ్ళు, మీకు వయసు ఉంది అని అతన్ని దింపేసి మిమ్మల్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని దింపేసి మిమ్మల్ని తీసుకొచ్చారు ఆ ప్లేస్లో. మీ కొడుకేమో, మీ లోకేష్ గారేమో స్కూళ్ళన్నీ మంటగట్టేసి, ఎక్కడ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ డిపార్ట్మెంట్ నేషనల్ లెవెల్లో, అలాంటి ఎడ్యుకేషన్ని కనీసం ఒక కంప్లైంట్ ఇస్తే విద్యాభవన్లోని దానికి ఓసి ఇవ్వరంట, అంటే ఆఫీస్ కాపీ ఇవ్వరంట. ఇవ్వద్దని మీ కమిషనర్ చెప్పిందంట. అంటే ఆవిడ కమిషనర్ అయినా
అంటే కంప్లైంట్ దేనికి ఇస్తారు? ఒక కాపీ మన దగ్గర పెట్టుకొని ఒక కాపీ వాళ్ళకి ఇస్తాం. కంప్లైంట్ ఇస్తే దానికి రెస్పాన్స్ లేదు అంటే చదువుకున్నాడంతా శంకనాకి పోయినట్టేనా? ఏంటి సార్ ఇది? 40 అంత కష్టపడి 25 సంవత్సరాలు తిండి తిప్పలు మానేసి నిద్ర లేకుండా డే అండ్ నైట్ కష్టపడి చదువుతామే, ఆ చదువుకి విలువ లేకుండా చేస్తుంది సార్ మీ సమస్య మీ మీ గవర్నమెంట్. ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. ఒక ఎడ్యుకేషనే కాదు, హెల్త్ పరంగా ఒక్కసారి కేజీహెచ్ చూడండి, ఉచ్చలు పోతున్నారు అక్కడ, ఆ ఉచ్చల్లో పడుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్కసారి చూడండి సార్, ఎక్కడైనా శుభ్రం ఉందేమో. ఎంత దారుణంగా అంటే మెయింటెనెన్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, మీరు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కానీ ఎక్కడ మెయింటెనెన్స్, తినడం, ఊళ్ళ మీద తిరగడం, ఫ్రీ బస్ వేశారు, బలదుల్లా తిరగడం, ఏమైనా అంటే మేము కూడా చేస్తున్నామని మాకు ఫోటోలు తీయడం, మమ్మల్ని పెట్టడం, ఇబ్బందులు పెట్టడం, హెరాస్మెంట్ చేయడం, ఇది జరుగుతుంది రాష్ట్రంలో. అడ్మినిస్ట్రేషన్ అనేది మీకు వయసు ఉంది, మంచి చేస్తారని మీకు ఇచ్చేస్తాను కానీ దరిద్రం చేస్తారని కాదు. ఒక్కసారి ఆలోచించండి. మీకు బాగుంది అని మీరు అనుకున్నారు, ఎందుకంటే మీరు ఉన్నారు, మీరు సేఫ్గా ఉన్నారు, మీరు ఏసీలో ఉన్నారు, మీకు మంచి ఇల్లు ఉంది, మంచి తిరగడానికి కారు ఉంది, హెలికాప్టర్ ఉంది, మీరు సేఫ్టీగా ఉన్నారు. కానీ ఆంధ్ర సేఫ్గా లేదు, చాలా దారుణం, బీహార్ కన్నా ఘోరంగా ఉన్నాయి, అంత దారుణంగా చేశారండి. ఒక్కసారి ఆలోచించి మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి దయచేసి. మిమ్మల్ని అదే డైలీ రాష్ట్రానికి వస్తున్న సంపద ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఇంప్రూవ్ అనేది లేదు. ఒక్కటి చూపించండి, మీరు చేసిన మంచి పని ఒక్కటి చూపించండి చాలు. 3 సంవత్సరాలు అయ్యింది, 3 సంవత్సరాల్లో మీరు మీ సొంతంగా చేసింది ఒక్క మంచి పని చూపించండి చాలు. దయచేసి మీరు పెద్దవాళ్ళుగా ఆలోచించి రాజధాని మాకు మీరు ఇచ్చిన అమరావతి కాదు, అమరావతిలో ఏమీ లేదు, 100 గేదెలు వదిలినా సరే అక్కడ ఇప్పుడు గట్టిగా వర్షం పడదంటే మళ్ళీ మొత్తం మునిగిపోద్ది, ఎక్కడ తిరగడానికి కూడా ఉండదు. మీరు విజయవాడ అయితే ఇంకా బెటర్ దాన్ 3-4 వైపులా ఇంప్రూవ్ అనేది ఉంటుంది. మీరు దయచేసి మాత్రం ఆలోచించండి. మేమేదో తెచ్చేసాం, ఏదో చేసేసాం, ఏదో పీకిస్తాం మీకు అనుకుంటున్నాను, మీ మనస్సాక్షిగా అనుకుంటున్నాను మీరు చేసింది కరెక్ట్ అని, కానీ అది చూస్తుంది, మేము చూస్తున్నాం కాబట్టి మీరు ఎంత ఇంప్రూవ్ చేస్తున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఎవడైనా సరే ఉన్నదాన్ని వాడుకుంటారు సార్. మనకి నదులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, నీటిపారుదల ఉంది, ఆ పక్కన వ్యవసాయం చేసుకుంటున్నాడు, కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంత దారుణంగా మీరు మొత్తం ఈ అవయవాలు అమ్ముకునేది అనేది చాలా దారుణమైంది సార్. పేదవాడు అవయవాలు అమ్ముకొని దరిద్రం చేసి ఆంధ్ర మొత్తం నాశనం చేసి పాడేస్తున్నారు, చదువు నాశనం చేసి పాడేస్తున్నారు. విలువైంది చదువు, ఆరోగ్యం, అవన్నీ దరిద్రం జీరో చేస్తారు. ఎంత ఉంటే ఎందుకు సార్? నీళ్ళు అడిగితే బాత్రూమ్ లేకుండా అక్కడ నువ్వు బిల్డింగ్ కడితే, బాత్రూమ్ లేకుండా అక్కడ మీరు బిల్డింగ్ కడితే అక్కడ విలువ ఉందా? రుచికంపు బిల్డింగ్ ఉంటే ఎందుకు? మంచినీళ్ళు లేకుండా అక్కడ నువ్వు టిఫిన్ షాప్ పెడితే ఆ టిఫిన్కి విలువ ఉంటుందా? ఇప్పుడు మీరు చేస్తుంది అది జనరల్గా ఆలోచించండి. మీరు దయచేసి మాత్రం మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి, లేదా కోర్టులో తేల్చుకుంటాం, కోర్టు దగ్గర మీరు ఎవరు అడ్డుకోకండి. మీ బ్యాచ్ని వెనకాతల పంపించి మెంటలోలు పిచ్చోలు సైకిల్ చేయకండి. ఏదైనా ఉంటే మేము కోర్టు ద్వారా తెచ్చుకుంటాం. మీరు జనరల్గా రండి, లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకొని రండి. దయచేసి మాత్రం ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న భారత రాజ్యాంగం అనేది మన గాంధీ గారు తెచ్చారు. అంటే ఒక మనిషి స్వేచ్ఛగా బతకాలి. బ్రిటిష్ వాళ్ళు మనల్ని తన్ని కొట్టేసి, మళ్ళీ ఈడ్చి కొట్టేసి, మనల్ని లాగేసుకొని పీకేసుకొని మనల్ని రాసి రంపాన్న పెడుతూ ఉంటే మనకి రాజ్యాంగం అనేది గాంధీ గారు ఎంతో పోరాడి ఆయన స్వశక్తుల మన మొత్తం భారతదేశానికి ఒక రాజ్యాంగం తెచ్చి నిలబెట్టారు. చట్టం అనేది మీరు క్రియేట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు మీ అంబేద్కర్ టీంతో. అంటే ఒక మనిషి ఏ తప్పు చేయకపోయినా ఆ మనిషిని ఎలా ఇరికించాలి, ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా నాశనం చెయ్యాలి, ఎలా వాళ్ళని హెరాస్ చేసి చంపాలి అనేది మీ అంబేద్కర్ టీం తెస్తుంది. మీరు ఇది దయచేసి ఆలోచించండి. ఆలోచించి భారత రాజ్యాంగంలో ఉన్న మన గాంధీ గారు తెచ్చింది 100కి 100 అంటే నువ్వు నిజాయితీతో బతుకు, సత్యాన్ని నమ్ముకో, భగవంతుణ్ణి నమ్ముకో, నువ్వు ధర్మాన్ని కాపాడితే ధర్మం నిన్ను కాపాడుతుంది అనే నినాదంతో, క్విట్ ఇండియా అనే నినాదంతో బ్రిటిష్ వాళ్ళందరినీ తరగొట్టి మనకు స్వాతంత్రం ఇచ్చింది ఒక్క గాంధీ గారు. దయచేసి మీరు ఒక్కసారి అది ఆలోచించండి. ఆలోచించి మీకు చేత కాకపోతే ఎవ్వరూ బలవంత పెట్టకుండా మీ అంతలు మీరే రాజీనామా చేస్తే వెళ్ళిపోండి, మీకు చేత కాదు కాబట్టి. అది దయచేసి మాత్రం జనాలను ఇబ్బంది పెట్టకండి, లేదా మీ టీం మొత్తం కవర్ చేసుకోండి కంప్లైంట్ ఇచ్చి. ఎక్కడైతే ఇంత దారుణమైన అరాచకాలు చేస్తున్నారో పందులోని మంత్రోల్ని
మందులు పోసే వాళ్ళని, మాలోళ్ళని, సచ్చరోళ్ళని, మాతిగోళ్ళని, రెల్లోళ్ళని ఇలా అందరినీ రచ్చగొడిచారు నీ కూటమి ప్రభుత్వం. చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళని, అంటే వాళ్ళకి సంపద రావడం కోసం మా ఇళ్లలో వస్తువులు పోగొట్టేస్తున్నారు, మా ఇళ్లలో దుబ్బుపోతున్నారు, అంటే వాళ్ళకి ఆదాయం రావడం కోసం. ఇది ఎంత దారుణమైన క్రైమ్ అండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. దయచేసి మాత్రం మీరు ఇది ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి, మీరు పెద్దవాళ్ళుగా మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు రాజీనామా చేస్తే మీరు మీ అబ్బాయి. నమస్తే.